చూడండి, P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే అంటారు దీన్ని, ఈ కాన్సెప్ట్ని. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే కంప్లీట్ ప్రాసెస్ని P2P అంటారు. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, సో P2P ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగే కంప్లీట్ ప్రాసెస్ ఏమంటారంటే P2P ప్రాసెస్ అంటారు. లేదంటే ప్రొక్యూర్ టు పే అని కూడా చెప్తారు. ప్రొక్యూర్ టు పే అంటారు. ఇంకా చెప్పాలి, ఇంకో రకంగా ఎలా చెప్తారంటే సోర్స్ టు పే అని కూడా చెప్తారండి. సోర్స్ టు పే అంటారు. సోర్స్ టు పే అన్నా ప్రొక్యూర్ టు పే అన్నా ఒకటే, బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సోర్స్ టు పే అన్నా ఏదైనా ఒకటే అనమాట. సో ఒక ప్రోడక్ట్, కంపెనీకి అవసరమైనటువంటి ఒక ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ మీ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీకు ఏమేమి అవసరం ఉంటుంది? సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్, బ్రిక్స్, ఐరన్ అవసరం ఉంటుంది. ఇవన్నీ చాలా కావాలి. సో ఇవి పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని ప్రొక్యూర్ టు పే అంటారు, లేదంటే సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే అని కూడా చెప్తారు అనమాట. ఇదనమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి యాక్చువల్గా, సో ఈ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి. సో ఎవరు చేస్తారు? పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పర్చేజ్ డిపార్ట్మెంట్, ఒక పర్చేజ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరం, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ఇవన్నీ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరము అనేది ఒక షీట్ ప్రిపేర్ చేస్తారు. దీన్ని పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే డిపార్ట్మెంట్స్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. దీన్ని ఏమంటారు? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. ఓకేనా? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అంటారు. క్లియర్ కదా? అర్థమైందా? P2P అంటే ఏంటో అర్థమైందా మీకు? P2P పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. అలాగే P2P ప్రాసెస్ చేయడానికి ఎవరు ఉంటారు? పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఇది మొత్తం కూడా MM వాళ్ళు అండి, మనకు సంబంధం లేదు, MM వాళ్ళు. సో పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమి కావాలి, ఎవరికి ఏం కావాలి, ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరం అనేది ఒక షీట్ ఒకటి ప్రిపేర్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అంటాం. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి అనేది ఒక రిక్విజైజేషన్ తయారు చేస్తారు. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, సో P2P ప్రాసెస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వెండర్స్, రా మెటీరియల్ సప్లై చేసేది ఎవరు? వెండర్స్ని ఇన్వైట్ చేస్తారు. వెండార్ మీటింగ్ అంటారు. వెండార్ మీటింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి, ఒక 5 to 10 మెంబర్స్ లేదంటే ఒక 10 మెంబర్స్ వెండార్స్ ఇన్వైట్ చేస్తారు. దీన్ని వెండార్ మీటింగ్ అంటారు. వెండార్ మీటింగ్లో మీ కంపెనీకి సంబంధించినటువంటి పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో వెండార్స్ మీటింగ్ ఉంటుంది. వెండార్స్ని ఇన్వైట్ చేస్తారు. వెండార్ సెలెక్షన్, ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఒక 10 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళు బెటర్ వెండార్స్, మంచి వెండార్స్ ఎవరున్నారు అంటే తక్కువ రేట్కి ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అనేది, లేదంటే బెటర్ క్వాలిటీ ఎవరు ఇస్తారు అనేది వెండార్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీన్ని వెండార్ సెలెక్షన్ అంటారు. తర్వాత గూడ్స్ సెలెక్షన్, గూడ్స్ అనేవి కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఏ గూడ్స్ కావాలి, బెస్ట్ ప్రైస్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బెస్ట్ క్వాలిటీ కూడా ఉండాలి. బోత్ ఉన్నటువంటి బెస్ట్ ప్రైస్ ఉండాలి, అలాగే బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి వెండార్స్ని బెస్ట్ క్వాలిటీ ఇచ్చేటటువంటి వెండార్స్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ ప్రైస్ ఇచ్చే వెండార్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత చూడండి కాంట్రాక్ట్ విత్ వెండార్స్, ఎక్కడ చూపించండి, కస్టమర్ మూవ్ చేయండి. కాంట్రాక్ట్ విత్ ది వెండార్స్ అంటే ఏంటి, బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకున్నారు, బెస్ట్ గూడ్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ ఇచ్చే వెండార్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ అంటే ఏంటి, మన ఫ్యాక్టరీలో 1000 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. సో రా మెటీరియల్ అనేది ఎంత ఇస్తారనేది ఒక కాంట్రాక్ట్ ఉంటుంది మనకి వాళ్ళకి. వాళ్ళు ప్రాపర్గా సప్లై చేయకపోతే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా తీసుకోవచ్చు. 1000 వర్కర్స్ ఉన్నారు, వీళ్ళు వర్క్ ఉండాలంటే ఏం చేయాలి, రా మెటీరియల్ ఉంటే కదా వర్క్ చేసేది, కాబట్టి వాళ్ళతో కాంట్రాక్ట్ ఉంటుంది. అగ్రిమెంట్, అగ్రిమెంట్ అంటే ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మనం ముందుగా పే చేస్తే వెండార్స్కి క్యాష్ డిస్కౌంట్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, వెండార్కి పేమెంట్స్ ముందుగా ఇస్తే, ఇట్లా కాంట్రాక్ట్ ప్లస్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ అంటారు, పిఓ అంటారు దీన్ని. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏమేమి కావాలి, గూడ్స్ ఏమేమి కావాలి అనే పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్స్ కావాలి, రేట్ ఎంత, క్వాంటిటీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. పిఓ అంటారు, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. తర్వాత వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, మనం వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం కదా, FB60 ట్రాన్సాక్షన్ కోడ్, అట్లా వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాము. తర్వాత గూడ్స్ రిసీవ్ అవుతుంది, గూడ్స్ అనేది రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన తర్వాత ఏం చేస్తాము, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తాం. సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని P2P ప్రాసెస్ అంటారు. P2P ప్రాసెస్ పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. సో ఎవరు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు అనమాట. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, HR డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా ఒక షీట్ ప్రిపేర్ చేసుకుంటారు. తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇది P2P ప్రాసెస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో వీటికి సంబంధించిన కొన్ని ఎంట్రీస్ నేను చూపిస్తాను, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చదవాలి మీరు. ఇమేజ్ చాట్ బాక్స్ చదవండి. చూడండి, ప్రొక్యూర్మెంట్స్ చూడండి, P2P ప్రాసెస్ FI to MM చూడండి, ఒక ఫస్ట్ చదవండి. P2P సైకిల్, ప్రొక్యూర్మెంట్ సైకిల్, FI to MM ఇంటిగ్రేషన్. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, AT కోడ్లో జరుగుతుంది అంటారు, గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో FI to MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఫస్ట్ లైన్ చూడండి, OBYC ట్రాన్సాక్షన్ వేర్ విల్ బి హ్యాపెండ్, FI to MM ఇంటిగ్రేషన్. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుందని అడుగుతారు. OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో మనము FI to MM ఇంటిగ్రేషన్ అనే చేస్తాం. OBYC ట్రాన్సాక్షన్ మ్యాండేటరీ టీ కోడ్, గుర్తుపెట్టుకోండి. వేర్ విల్ బి హ్యాపెండ్, FI to MM ఇంటిగ్రేషన్ అంటే OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. క్రియేట్, ఇక్కడ స్టెప్స్ ఏమేమి ఉంటాయి చూడండి. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్, ఫస్ట్ ఏం చేస్తారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఎవరు, MM వాళ్ళే చేస్తారు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. ఇక్కడ ఎంట్రీ ఏమి ఫామ్ అవ్వదు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, దీన్ని PO అంటారు. అంటే మీరు పర్చేజ్ ఆర్డర్లో ఏముంటుంది, మీరు ఎన్ని గూడ్స్ మీరు బుక్ చేస్తున్నారు, క్వాంటిటీ ఏంటి, లొకేషన్ ఏంటి, స్టోరేజ్ లొకేషన్ ఏంటి, అంటే ఏ లొకేషన్ సంబంధించింది, ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ లొకేషన్ MMలో ఉంటాయి. సో ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ PO ME21. ఓకేనా, ME21 ట్రాన్సాక్షన్ కోడ్లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, ఎన్ని గూడ్స్ మీరు బుక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ME21 ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు, గూడ్స్ రిసీవ్ అవుతుంది. గూడ్స్ రిసీవ్ మైగో, గూడ్స్ రిసీవ్ అయినప్పుడు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, మైగో మైగో. ఇన్వాయిస్ వెరిఫికేషన్ మైరో. వెండర్ పేమెంట్ F-53. మైరో అంటే ఏంటి, FB60 అంటాం కదా FIలో. సో MMలో మైరో అంటారు. మైరో సిమిలర్ టు FB60. సో ఇది వెండర్ పేమెంట్ చేస్తాం. F-53లో వెండర్ పేమెంట్ అనేది చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఈ షీట్లో మొత్తం గుర్తుండాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వాయిస్ వెరిఫికేషన్ మైరో, వెండర్ పేమెంట్ F-53. ఇది గుర్తుండాలి. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, 4 ఉన్నాయి కదా మ్యాండేటరీ. ఈ 4 యాక్చువల్ ఫస్ట్ ఇమేజ్, ఇవన్నీ కూడా మ్యాండేటరీ క్వశ్చన్స్. వేర్ విల్ బి హ్యాపెన్ FI టు MM ఇంటిగ్రేషన్, OB/YC ట్రాన్సాక్షన్. ఎంట్రీస్ ఏమేమి ఉంటాయి, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు ME21N, గూడ్స్ రిసీవ్ మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్ మైరో, వెండర్ పేమెంట్ F-53. మ్యాండేటరీగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో యాక్చువల్గా FI టు MM ఇంటిగ్రేషన్ నేను ఏం చెప్తున్నాను మీకు, థియరిటికల్ గా చెప్తున్నాను మీకు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, MM వాళ్ళే చేస్తారు. మనం 90% మనం ఇన్వాల్వ్ అవ్వము. మీకు కావాలంటే వీడియోస్ ఇస్తాను, నేను ఇంతకుముందు చెప్పాను, ఆ వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూసి చేయండి. ఓకేనా. FI టు MM ఇంటిగ్రేషన్ ఒకటి, O2C ఆర్డర్ టు క్యాష్ ఒకటి వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూసి చేయండి. సో థియరిటికల్ గా చెప్తాను. ఎందువల్లంటే మనం చేయము, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, MM వాళ్ళే చేస్తారు. 90% MM రోలే ఉంటుంది. బట్ మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నేను చెప్పే క్లాస్ అనేది మీకు యూజ్ అవుతుంది. తర్వాత చూడండి, గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ. మీగో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, మీగో ఉంది కదా. ఇప్పుడు ME21Nలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేశారు. మీగో ఇన్వాయిస్ గూడ్స్ రిసీవ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండర్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. ఈ షీట్ లో ఉన్నంత ఇంపార్టెంట్. ఈ ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీ క్వశ్చన్స్. ఈ ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీ క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీ క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోవాలి. రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండర్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్. ఇన్వెంటరీ రిసీవ్ అవుతుంది. BSX అంటే ఏంటి, WRX అంటే ఏంటో చెప్తాను మీకు నేను. నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ మైరో అంటే ఏంటి, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. మైరో అంటే ఏంటి, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. సో గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ తో ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే పర్చేజ్ ఆర్డర్ ని, మీరు పర్చేజ్ ఆర్డర్ ఎన్ని బుక్ చేశారు, 100 గూడ్స్ బుక్ చేశారు. 100 గూడ్స్ రిసీవ్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. దీన్ని మైగో అంటారు, మైగో. Here invoice will compare with the purchase order and goods receipt, MIGO. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account data to vendor account. GRIR clearing account data to vendor account. Entry అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది మొత్తం చదవాలి, షీట్ లో అంతా మ్యాండేటరీ అండి. నెక్స్ట్ వెండర్ పేమెంట్ ఎలా ఉంటుంది, వెండర్ పేమెంట్ ఎలా చేస్తాము, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంతే కదా. F-53లో ఫైనల్ ఎంట్రీ అనమాట. ఇన్వాయిస్ వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయిపోయింది, తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఉంటది. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ కదా, క్లియరా కదా, ఎస్ సార్ నో? ఎస్ సార్. ఈ మొత్తం చదవాలండి, ఇవన్నీ మ్యాండేటరీ. దీనికి ఫస్ట్, దీనికి బిఫోర్ ఒక స్లైడ్ ఇచ్చాను, చదవాలి. ఈ స్లైడ్ కూడా చదవాలి.
పర్చేజ్ రిక్విజైజేషన్ మ్యాండేటరీ. ఓకేనా, దీన్ని ఏమంటారు యాక్చువల్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమంటారు P2P ప్రాసెస్ అంటారు. యాక్చువల్ ఇంతకుముందు చెప్పాను కదా, అది కాదు మీరు చెప్పాల్సిన ఇంటర్వ్యూలో, ఇదే చెప్పాలి. P2P ప్రాసెస్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్, goods receipt, invoice receipt, Myro. Here invoice will compare with the purchase order and goods receipt. Once invoice verification is done, the document entry is GRIR clearing account data to vendor account. GRIR clearing even temporary accounts final ga వీటి వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకేనా, ఫైనల్ గా వీటి వాల్యూ అనేది 0 అవుతుంది. GRIR క్లియరింగ్ టెంపరరీ అకౌంట్స్ ఇవన్నీ కూడా. సో ఇది P2P ప్రాసెస్ అంటే ఇది చెప్పాలి. ఇంతకుముందు చెప్పింది జస్ట్ మీకు ఐడియా కోసం నేను చెప్పాను. P2P ప్రాసెస్ అంటే ఇది చెప్పాలి. అలాగే దీనికి ముందేమి ఇచ్చాను, 4 ఎంట్రీస్ చూపించాను. 4 T కోడ్స్ చూపించండి. అవి దానికి ముందే ఉన్నాయి. దానికి ముందు ఇంకో 4 బిఫోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి సార్. ఇవి చదవాలి. ఇవి మ్యాండేటరీ, 100% మ్యాండేటరీ. ఇది మొత్తం చదవాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. తర్వాత నెక్స్ట్ ఇమేజ్ కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడండి, ఇది కూడా చదవాలి. సో చూడండి, బిఎస్ఎక్స్ అనేది బిఎస్ఎక్స్ డబ్ల్యూఆర్ఎక్స్ ఇవేంటి? జిఎల్ అకౌంట్స్ FI to MM ఇంటిగ్రేషన్ చేస్తాం కదా. బిఎస్ఎక్స్ లో ఏ టైప్ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాము? బ్యాలెన్స్ షీట్ కరెంట్ అసెట్స్ అనేవి. డబ్ల్యూఆర్ఎక్స్ లో బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీస్. ఇవి ఈ బిఎస్ఎక్స్ డబ్ల్యూఆర్ఎక్స్ ఏటీ కోడ్ లో ఉంటాయి. మనకి FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. అక్కడ బిఎస్ఎక్స్ లో ఏం అసైన్ చేయాలి? బ్యాలెన్స్ షీట్ కరెంట్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తాము. బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ డబ్ల్యూఆర్ఎక్స్ లో బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్ కి సంబంధించినవి చేస్తాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. కరెంట్ లయబిలిటీస్ కోటి, కరెంట్ అసెట్స్ కోటి. బిఎస్ఎక్స్ అంటే కరెంట్ అసెట్స్, డబ్ల్యూఆర్ఎక్స్ అంటే కరెంట్ లయబిలిటీస్. జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. సో ఈ 3 షీట్స్ ఏవైతే మీకు 3 షీట్స్ ఫార్వర్డ్ చేశానో ఆ 3 షీట్స్ అనేవి మ్యాండేటరీగా చదవాలి. చదివి ఇది ఇంటర్వ్యూలో అడిగేటటువంటి మ్యాండేటరీ క్వశ్చన్, 100% మ్యాండేటరీ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఈ 3 షీట్స్ అనేవి మ్యాండేటరీ క్వశ్చన్. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ చూడండి, 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది అయిపోయింది కదా, ఇంతవరకు క్లియర్. ఈ 3 షీట్స్ లో ఉండి మ్యాండేటరీ చదవండి. నెక్స్ట్ చూడండి, 3-way మ్యాచింగ్ ఇంటర్వ్యూలో అడుగుతారు. 3-way మ్యాచింగ్ ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మీకు నోట్ ఎక్కడ ఉందో చూస్తాం అన్నమాట. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఓపెన్ చేయండి, మీకు ఈజీగా అవుతుంది. ఇది ఓపెన్ చేయండి. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే కదా. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చెప్పాను P2P ప్రాసెస్ గురించి. ఇంకా డౌన్కి వెళ్ళండి. పర్చేజ్ రిక్విజైజేషన్ పైన చూడండి. పైన పర్చేజ్ రిక్విజైజేషన్ చూడండి. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా పైన ఉంది. పర్చేజ్ రిక్విజైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. Purchase order will be created based on the purchase requisition. This is the mandatory. గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ కి ఏమేం ప్రొడక్ట్స్ కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమేం కావాలి, మార్కెటింగ్ వాళ్ళకి ఏమేం కావాలి, ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ లో ఏమేం కావాలి, ఇవన్నీ కూడా ఎవరు పర్చేజ్ చేస్తారు? పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు.
సో పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ రిక్విజైజేషన్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకుని పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీకి అవసరమైనటువంటి రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్ విల్ బి క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, పిఓ ఎలా క్రియేట్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. గుర్తుపెట్టుకోండి. తర్వాత FI to MM ఇంటిగ్రేషన్ వేర్ విల్ బి హ్యాపెన్, OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, ME21N. పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే మీరు క్రియేట్ చేసిన పర్చేజ్ ఆర్డర్ ఎక్కడ చూస్తారు, ME23N లో చూస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే ME23N. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఎంట్రీ ఏమి ఉండదండి, జస్ట్ ఒక ఆర్డర్ అనమాట. ఒక ప్రొఫార్మా 100 గూడ్స్ బుక్ చేస్తున్నాం. ఒక్కొక్క గూడ్ వాల్యూ ఎంత ఉంది, ఏ రోజు రిసీవ్ అవ్వాలి, ఓకేనా, ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ ఎంట్రీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, జస్ట్ ఇమేజ్లో చూసాం కదా అవే. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇమేజ్లో చూసాం కదా అవే సేమ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, ఇవి కూడా అవే. BSX అంటే ఏంటి, WRX అంటే ఏంటి, ఇది డిస్కస్ చేసి ఇమేజ్లో ఉంది. GRIR క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి, GR అంటే ఏంటి, IR అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ 3-వే మ్యాచింగ్. 3-వే మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. 3-వే మ్యాచింగ్ మీరు ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా మ్యాచింగ్ ఎక్కడ చేస్తారు యాక్చువల్గా? 3-వే మ్యాచింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఐటీ కోడ్లో జరుగుతుంది. చూడండి, ఇన్వాయిస్ రిసిప్ట్ ఉంది కదా, మైరో ఉంది. మైరో దగ్గర ఏం జరుగుతుంది, మ్యాచింగ్ 3-వే మ్యాచింగ్ జరుగుతుంది. అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్లో మనము 100 గూడ్స్ బుక్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్లో మనం 100 గూడ్స్ అనేవి బుక్ చేస్తాం. ఒక్కొక్క గూడ్ వాల్యూ ఎంత 100 × 100, ఒక్కో దాని వాల్యూ 100, టోటల్ ఎంత 10,000. ఓకేనా. సో పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్లో ఏం చేస్తారు, గూడ్స్ రిసిప్ట్లో పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని గూడ్స్ అనేవి బుక్ చేసాం, 100 గూడ్స్ బుక్ చేసాం. 100 గూడ్స్ వచ్చినా లేదా, 100 ఒక్కొక్క గూడ్ వాల్యూ ఎంత ఉంది, 100 రూపీస్ ఉందా లేదా, ఇన్వాయిస్లో వాల్యూ ఎంత ఉంది, అంటే మనం గూడ్స్ మనం బుక్ చేసినవన్నీ వచ్చినా లేదా ప్రాపర్గా, పర్చేజ్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ అన్ని రిసీవ్ అయిందా లేదా, గూడ్స్ రిసిప్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, 100 గూడ్స్ బుక్ చేసాం, 100 వచ్చినా లేదా. తర్వాత ఇన్వాయిస్, బిల్ ఎక్కువ వేసారా తక్కువ వేసారా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు, 3-వే మ్యాచింగ్ అంటారు. 3-వే మ్యాచింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్లో 100 బుక్ చేసాం, ఈచ్ గూడ్ వాల్యూ 100 రూపీస్, టోటల్గా 10,000. సో 100 గూడ్స్ రిసీవ్ అయిందా లేదా, ఇన్వాయిస్లో 100 గూడ్స్కి 10,000 మాత్రమే పే చేస్తున్నావా, లేదంటే బిల్ ఏమైనా ఎక్కువ ఇచ్చారా. సో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. దీన్ని 3-వే మ్యాచింగ్ అంటారు. 3-వే మ్యాచింగ్. నెక్స్ట్ కిందకి రండి. 2-వే మ్యాచింగ్. 2-వే మ్యాచింగ్ అంటే ఏంటి, నాన్ పిఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో మిషనరీ ఉంది. మిషనరీ అనేది పనిచేయట్లేదు. సో అప్పుడు ఏం చేస్తారు, మిషనరీ వర్క్ అవ్వట్లేదు, టెక్నీషియన్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెక్ చేసి రిపేర్ చేసి బిల్ ఎంత అయితే బిల్ ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా బిల్ ఇచ్చేస్తాడు. అంటే సర్వీస్ రిలేటెడ్ వాటికి 2-వే మ్యాచింగ్ అంటారు. మీ కంపెనీలో ల్యాప్టాప్స్ అన్ని పనిచేయట్లేదు, ఒక 10 ల్యాప్టాప్స్ వర్క్ చేయట్లేదు, అక్కడ పిఓ క్రియేట్ చేయరు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయరు. 2-వే మ్యాచింగ్ని నాన్ పిఓ అంటారు. ఎందువల్లంటే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు, వితౌట్ పిఓ అని కూడా చెప్తారు. పర్చేజ్ ఆర్డర్ ఉండదు. డైరెక్ట్గా ఏం చేస్తారు, డైరెక్ట్గా ఎవరు వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ వర్క్ చేయట్లేదు, డైరెక్ట్గా ఎవరు వస్తారు, డైరెక్ట్గా ల్యాప్టాప్స్ వర్క్ చేయట్లేదు, టెక్నీషియన్స్ వస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి బిల్ ఎంత అయింది 10,000 రూపీస్, బిల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే పర్చేజ్ ఆర్డర్ ఉండదు, పిఓ ఉండదు, నాన్ పిఓ అంటారు దీన్ని, నాన్ పిఓ. క్లియర్ కదా, నాన్ పిఓ.
అక్కడ పిఓ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ అనేది ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ అనేది ఉండదు, నాన్ పిఓ. క్లియరా? 2-వే మ్యాచింగ్ కి 3-వే మ్యాచింగ్ అర్థమైందా? అర్థమైందా లేదా? ఏంటి, ఎవరు మాట్లాడరు? ఓకే సార్, అర్థమైంది. సో 3-వే మ్యాచింగ్ లో పర్చేజ్ ఆర్డర్ ని, గూడ్స్ రిసిప్ట్ ఇవన్నీ ఒకదానికొకటి కంపారిజన్ చేస్తారు. ఇక్కడ కంపారిజన్ చెయ్యరు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. 2-వే మ్యాచింగ్ లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు, వితౌట్ పర్చేజ్ ఆర్డర్, నాన్ పిఓ అంటారు. నెక్స్ట్ చూడండి, డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్. డెబిట్ నోట్ విల్ బి ఎప్పుడు రేజ్ చేస్తాడు, రేజ్డ్ అగైనెస్ట్ ఆఫ్ డ్యామేజ్ ఇష్యూ. మీకు ఏమైనా గూడ్స్, మీరు యాక్చువల్గా 100 గూడ్స్ బుక్ చేశారు, మీరు 100 గూడ్స్ బుక్ చేశారు వెండర్ దగ్గర నుంచి. ఏమవుతాయి, కొన్ని గూడ్స్ అనేవి డ్యామేజ్ అవునాయి. అప్పుడు ఏం చేస్తారు, డెబిట్ నోట్ అనేది రేజ్ చేస్తారు. డెబిట్ నోట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ రిటర్న్స్. ఇవన్నీ ఎంఎంఓకి సంబంధించి, బట్ మనల్ని కూడా అడుగుతారు, అప్పుడు నేను చెప్పాలి మీరు. అందువల్ల డెబిట్ నోట్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ అని అర్థం. నెక్స్ట్ క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ అంటే మీ కంపెనీ నుంచి మీరు సేల్ చేశారు, మీ కంపెనీ నుండి మీరు సేల్ చేశారు. సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, రిటర్న్ చేశాడు కస్టమర్. సో ఏమవుతుంది, క్రెడిట్ నోట్ అనేది జనరేట్ చేస్తారు. సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్ అంటే. క్రెడిట్ నోట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, సేల్స్ రిటర్న్స్ అంటారు, క్రెడిట్ నోట్. క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ గురించి అడుగుతున్నాను. బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ ఎటువంటి సిచ్యువేషన్ లో బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ జరుగుతుంటాయి? మామూలుగా చెక్ ఇష్యూ అయింది, బట్ నాట్ ప్రజెంటెడ్ అట్ బ్యాంక్. చెక్ అనేది ఇష్యూ చేశారు, కానీ బ్యాంక్ లో యాక్చువల్ మీరు వెండర్ కి చెక్ ఇచ్చేశారు. ఆయన ఏం చేశారు, తీసుకున్నారు, కానీ బ్యాంక్ లో ప్రజెంట్ చేయలేదు, నాకు చెక్ ఇవ్వలేదని చెప్పాడు అతను. దీన్ని బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూ అంటారు. చెక్ డిలే అవుతుంది, టైం లేట్ అయిపోయింది బాగా, సో బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. సో చెక్ ఇచ్చారు, సిగ్నేచర్ కరెక్ట్ గా లేదు, సిగ్నేచర్ అనేది కరెక్ట్ గా లేదు, అటువంటిప్పుడు సిగ్నేచర్ మిస్టేక్, ఇది కూడా రికన్సిలేషన్ ఇష్యూ. ఇది కూడా రికన్సిలేషన్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? క్లియరా కదా? రికన్సిలేషన్ ఇష్యూ అంటారు. నెక్స్ట్ సారీ, రికన్సిలేషన్ ఇష్యూ. తర్వాత చూడండి, ప్రైస్ డిఫరెన్సెస్. ప్రైస్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైస్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపీస్ ఒక ప్రోడక్ట్, 100 ప్రోడక్ట్స్ బుక్ చేశారు. ఈచ్ ప్రోడక్ట్ వాల్యూ ఎంత, 100 రూపీస్. టోటల్గా ఎంత ఉండాలి, 10,000 ఉండాలి. అంటే మీరు పిఓ క్రియేట్ చేసే రోజు ఒక ప్రోడక్ట్ వాల్యూ 100 రూపీస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ 100 గూడ్స్ బుక్ చేసాం, 10,000 మనం పే చేయాలి. పిఓలో 100 రూపీస్ ఉంది. తర్వాత కానీ గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత ఏముంది, వెండర్ ఏం చేశారు, టైప్ చేయండి, ప్రైస్ డిఫరెన్సెస్ కింద, ప్రైస్ డిఫరెన్సెస్ కింద టైప్ చేయండి. పిఆర్డి ఉంది కదా, దాని కింద టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఎంటర్. 100 into 100 ఎంత, 10,000. ఇది పర్చేజ్, ఇది పర్చేజ్ ఆర్డర్లో మీరు ఇచ్చారు, మనకు 100 గూడ్స్ రిసీవ్ అయింది. 100 into 110, 100 into 110 కింద టైప్ చేయండి, ఎంత అవుతుంది? డౌట్ ఏముంది అక్కడ? 100, 100 అదేంటి టైప్ చేస్తున్నారంటే, అదేంటి అగైన్ మళ్ళీ టైప్ చేయండి, 100 into 110 ఎంత, ఈక్వల్ టు 11,000. ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, 1000 ఉంది డిఫరెన్స్ వాల్యూ. దీన్ని ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. అంటే మీరు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసే టైంలో 100 రూపీస్ మాత్రమే మీరు బుక్ చేశారు, 100 రూపీస్ ఇచ్చారు, 100 ప్రోడక్ట్స్ బుక్ చేశారు, 10,000. తర్వాత రిసీవ్ అయ్యేటప్పుడు ఎంత ఉంది, 110 ఇచ్చాడు వెండర్.
అంటే దాని వాల్యూ ఎంత చేంజ్ అయింది, 1000 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది. దీన్ని ఏమంటారంటే పిఆర్డి, ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు, పిఆర్డి అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ. ఎంఎన్లో ఏముంటుంది, ప్లాంట్. ఎంఎన్లో ప్లాంట్ ఉంటుందండి. ఇక్కడ ప్లాంట్ కంపెనీ కోడ్, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ వాడతాం కదా, ఎంఎన్లో ప్లాంట్ ఉపయోగిస్తాం. ప్లాంట్ ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. మేజర్గా 3 స్లైడ్స్ నేను ఏమైతే ఇచ్చానో అవన్నీ ఇంపార్టెంటే. ఈ క్లాస్లో నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇంటర్వ్యూలు అడుగుతారు, దీనికన్నా డెప్త్గా కూడా అడగచ్చు, చెప్పలేం. బట్ ఇది బేసిక్ అన్నమాట, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. 90% ఎంఎం వాళ్ళే చేసేస్తారు. 10% మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాము, ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఓబీవైసీ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయటం అనేది అడిషనల్ బర్డెన్ అవుతుంది మీకు. బట్ మీరు చేస్తా అంటే చేయొచ్చు, నో ఇష్యూ. వద్దు సార్ అనుకుంటే మీ ఇష్టం, బట్ నాట్ మ్యాండేటరీ. నేర్చుకుంటే బెటరే. వీడియోస్ ఇస్తాను. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎస్డి ఇంటిగ్రేషన్ థియరిటికల్ అండి, మిగతా అన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ వేర్ విల్ బి హ్యాపెన్, ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ డబ్ల్యూఆర్ఎక్స్ ఎక్కడ ఉంది చూడండి, డబ్ల్యూఆర్ఎక్స్ బిఎస్ఎక్స్ ఉంది చూసారా, డబ్ల్యూఆర్ఎక్స్ ఉంది, ఇక్కడే కనిపిస్తుంది. మీరు మూవ్ చేస్తున్నారు అనవసరంగా, అక్కడే ఉంది చూడండి, ఫస్ట్ లోనే కనిపిస్తుంది. చూసారా, బిఎస్ఎక్స్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఓకేనా, డబుల్ క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు జిఎస్టీ చేసాం కదా, ఇన్పుట్ జిఎస్టీకి అవుట్పుట్ జిఎస్టీకి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. ఇవన్నీ కూడా ఈ పోస్టింగ్ కీస్ వాటిలో అసైన్ చేస్తాం, అంతే, ఇంకేం లేదు. క్లియరా. ఇక్కడ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. అది ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ వేర్ విల్ బి హ్యాపెన్, ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. P2P ప్రాసెస్ అంటే ఏం చెప్తారు, P2P ప్రాసెస్ అంటే ఇమేజ్ ఓపెన్ చేయండి, అది ఇమేజ్. అది కాదు, P2P ప్రాసెస్ అంటే ప్రొక్యూర్ టు పే. ఓకే, ఇది మనకు తెలిసి ఐడియా ఉంది. జస్ట్ నెక్స్ట్ వన్, ఇది కూడా చెప్పొద్దు, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. P2P ప్రాసెస్ అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ME21N, గూడ్స్ రిసిప్ట్, మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, మైరో, వెండార్ పేమెంట్. ఇది చెప్పాలి, మ్యాండేటరీ క్వశ్చన్. మీకు మైండ్ లో ప్రింట్ అయిపోవాలి ఈ పాయింట్స్. నెక్స్ట్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి ఇవి చెప్పాలి. గూడ్స్ రిసిప్ట్, మీగో, రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండార్, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్, మీగో. ఇన్వాయిస్ రిసిప్ట్, మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. అంటే పైన మైరో ఉంది కదా, మైరో తోటి కంపారిజన్ చేస్తారు. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ డన్, ద డాక్యుమెంట్ ఎంట్రీ లైక్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ టు వెండార్ అకౌంట్. నెక్స్ట్ వెండార్ పేమెంట్ ఎలా చేస్తాము, వెండార్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఇది చెప్పాలి, మ్యాండేటరీ క్వశ్చన్. బిఎస్ఎక్స్ అంటే ఏంటి, డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటి. ఆ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, జిఆర్ఐఆర్ క్లియరింగ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ అసైన్ చేస్తాము, డబ్ల్యూఆర్ఎక్స్ బిఆర్ఎస్ వెళ్ళండి, బిఎస్ఎక్స్ లో అసైన్ చేస్తాం. ఇప్పుడు చూసాం కదా ఓబీవైసీ. ఇది జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అనేది చెప్పాలి. క్లియర్ కదా. తర్వాత 3-వే మ్యాచింగ్ అంటే ఏంటి, 3-వే మ్యాచింగ్, 2-వే మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి, డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అంటే ఏంటి. క్లియర్ కదా. బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి. తర్వాత ప్రైస్ డిఫరెన్సెస్ అంటే ఏంటి అనేది నేర్చుకోవచ్చు. చాలు. క్లియరా కాదా. చాట్ బాక్స్ లో ఒకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి.
ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత క్లాస్ ఓపెన్ చేయండి, తర్వాత చేయండి. వన్ మినిట్. ఈ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అనేవి టెంపరీ అకౌంట్స్ అండి. ఫైనల్ గా వీటి వాల్యూ అనేది 0 అవుతుంది. ఇంటర్వ్యూలు అంటే చెప్పాలి. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేవి టెంపరీ అకౌంట్స్. ఫైనల్ గా వీటి వాల్యూ అనేది 0 అవుతుంది. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేవి టెంపరీ అకౌంట్స్. వీటి వాల్యూ అనేది ఫైనల్ గా 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మినిట్. వన్ మినిట్. మీకు ఇంకా నేను చెప్పింది మ్యాండేటరీ అండి. అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే చాట్ బాక్స్ లో FI to MM ఇంటిగ్రేషన్ గురించి కొన్ని పాయింట్స్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. అడిషనల్ నాలెడ్జ్, అది నాట్ మ్యాండేటరీ. అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే అవి చూడండి. అవి ఓపెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో FI to MM ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్స్ అనేవి ECCలో బదులు S/4HANAలో చేయండి. మీకు S/4HANA వీడియోస్ ఇస్తున్నా కదా, వాటిలో చేయండి. చాట్ బాక్స్ లో ఇంకా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. FI to MM సంబంధించిన FI to MM అండ్ FI to SD సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ అండ్ కాన్ఫిగరేషన్స్ కి సంబంధించినవన్నీ కూడా. చాట్ బాక్స్ లోని చూడండి. FI to MM, FI to SD. SD రేపు చెప్తాను, SD కూడా థియరిటికల్ గా చెప్తాను, ఓకేనా? బట్ MM చాలా ఇంపార్టెంట్. MM అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. అండ్ వన్ మోర్ థింగ్, వన్ మోర్ ఇంపార్టెంట్ ఇమేజ్ ఒకటి ఇవ్వాలి మీకు, వెయిట్ చేయండి. P2P సైకిల్ యాక్చువల్గా ఏం చెప్పచ్చు, ఒక పని చేయండి. MS వర్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ P2P సైకిల్ అని టైప్ చేయండి. P2P సైకిల్ నేను చెప్పాను, యాక్చువల్లీ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. P2P సైకిల్ MS వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. సరే, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. P2P సైకిల్ అని MS వర్డ్ ఫార్మాట్లో టైప్ చేయండి. అక్కడ టైప్ చేయండి P2P సైకిల్. ఏం చెప్పచ్చు? P2P సైకిల్ టైప్ చేయండి. P2P సైకిల్ అంటే చెప్పాను, బట్ దిస్ ఈస్ ద వన్ మోర్ వే. ఇక్కడ ఉంది కదా P2P సైకిల్ అనేది, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏముంది, మెటీరియల్ చూడండి, వెరీ గుడ్, ఇదే కావాలి మనకి. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఓకేనా? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? ఏమేమి మెటీరియల్ కావాలో ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ వెండార్ సెలెక్షన్, వెండార్ని సెలెక్ట్ చేసుకుంటారు. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటే మీకు ఏమేమి, ఇప్పుడు మాకు ఇవన్నీ కావాలి, మాకు 100 గూడ్స్ కావాలి, ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ కావాలి, ఇన్ని క్వాంటిటీ కావాలి, మీరు ఎంత కాస్ట్కి ఇస్తారు, దిస్ ఇస్ కాల్డ్ కొటేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే ఏంటి? ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలో ప్లాన్ చేసుకుంటారు. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, PO, బ్రాకెట్లో PO పెట్టండి, పైన అదే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, బ్రాకెట్లో PO. ఇంటర్వ్యూలో PO అంటే మళ్ళీ మీకు గుర్తుండదు. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్,
జిఆర్ ఇన్వెంటరీ రిసిప్ట్, గూడ్స్ రిసిప్ట్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ రిసిప్ట్, వెండర్ పేమెంట్, ఇది ప్రాసెస్ టోటల్గా ఫైనల్గా గూడ్స్ రిసిప్ట్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఒకవేళ ఇది కూడా అడుగుతుంటారు, అడిగితే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇంతకు మించి అయితే అవసరం లేదు. మీకు కోర్స్ అయిన తర్వాత FITMM ఇంటిగ్రేషన్ వీడియోస్ ఇస్తాను, చేయొచ్చు మీ ఇష్టం. మీరు ఇంకోటి కూడా చెప్తాను, S4 HANA నేర్చుకోవాలని ఏం లేదండి. ECC మీద చాలా మందికి మన దగ్గర నంబర్ ఆఫ్ పీపుల్ జాబ్స్ కొట్టారు. మీరు S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లే. ECC ఒకసారి ఒక 2 times చేయండి. కంప్లీట్ అయిన తర్వాత S4 HANA పర్మనెంట్గా చేయండి, మీ ఇష్టం. ఓన్లీ ECC మీద నేర్చుకుని జాబ్ కొడతామన్నా కొట్టచ్చు, నో ఇష్యూ. కంప్లీట్ మీ చాయిస్ అన్నమాట. క్లియరా? అర్థమైందా? FITMM ఇంటిగ్రేషన్ అర్థమైందా? ఎస్ సార్. సార్ క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్. రేపు O2C చెప్తాను, ఆర్డర్ టు క్యాష్, తర్వాత కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఇవి ప్రాపర్గా ఈ వీడియోలో చెప్పినంత నేర్చుకోండి. కాన్ఫిగరేషన్స్ చెప్పినా చేయకపోయినా ఇవన్నీ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.